వరద వల్ల నష్టపోయిన బాధితులను గుర్తించి ఆర్థిక సాయం చేయటం జరిగిందని పొంగనూరు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ట్రెజరర్ బాలసుబ్రహ్మణ్యం కనుమూర్ల ప్రభాకర్ తెలిపారు. విపత్తులు వచ్చినప్పుడు బాధితులను ఆదుకునేందుకు ఆర్యవైశ్యులు ముందుంటారని పేర్కొన్నారు. పొంగనూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు ఆర్థిక సాయం అందజేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం పక్కన ఉన్న శ్రీ వీరబాబా స్వామి ఆలయంలో బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షులు ట్రెజరర్ బాలసుబ్రహ్మణ్యం కనుమార్లి ప్రభాకర్ మాట్లాడుతూ సేవా కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం ముందుంటుందని చెప్పారు. విపత్తుల సమయంలో తమ సంఘం నిజమైన వరద బాధితులను గుర్తించి ఆర్థిక సాయం అందజేస్తున్నామని పేర్కొన్నారు. సమస్య వచ్చినప్పుడు బాధితులకు అండగా ఉంటున్నామని పేర్కొన్నారు. పొంగనూరు ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు. అనంతరం ఆలయ ప్రధాన కార్యదర్శి గొంట్ల రామ్మోహన్ మాట్లాడుతూ విజయవాడలోని వరద బాధితులకు ఆర్థిక సాయం చేసేందుకు పొంగనూరు నుండి రావడం అభినందనీయమని అన్నారు. సుమారు 60 మంది బాధితులకు సాయం చేశారని వెల్లడించారు. వారం నుంచి మేము ఆలోచన చేస్తాను, ఏమి ఇస్తే గానా వీళ్ళకి సహాయం పొందుతారు, కొంచెం ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందాలని ఆలోచన చేసి డబ్బు కలెక్షన్ చేసి తీసుకొని వచ్చాం. వేరే రకంగా ఎన్నెన్నో ఆలోచన చేసినాం. వస్త్రాలు ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి, పాత్రలు ఇవ్వాలి, బెడ్షీట్స్ ఇట్లాంటివి ఇవ్వాలని. కానీ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత వాళ్ళకి నగదు రూపంలో ఇస్తే కన్నా వాళ్ళకి ఏది అవసరమో దాంతో వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారనే ఉద్దేశంతో డబ్బు రూపంగా వాళ్ళకి ఇవ్వడానికి ఇక్కడ ఇచ్చేసిన అందరూ దాదాపు 5,50,000 రూపాయలు మేము ఈరోజు మీ అందరికి కూడా ఇస్తున్నాం. నిజంగా ఎంతటి ఉదార స్వభావం అంటే ఆర్యవైశ్యుడు అనగానే అన్ని రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆదుకున్న ఆపన్న హస్తం అనేటువంటిది పేరు. అలాంటి మంచి మనసున్న ఈ యొక్క పొంగనూరు ఆర్యవైశ్య సంఘంలో ఉన్న మిత్రులకు, పెద్దలకు, అక్కడ ఈ సహకారాన్ని అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వారికి శ్రీ వాసవి మాత, శ్రీ దుర్గామాత ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మీ ద్వారా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేము పొంగనూరు నుంచి వచ్చామండి. ప్రతి సంవత్సరము ప్రతి సందర్భంలో హుద్హుద్ తుఫాన్ అయితేనేమి, హిమాలయాల్లో జరిగినటువంటి ప్రమాద కారణమైతేనేమి, ఎక్కడ ఏమి జరిగినా మేము స్పందిస్తాము. ఒక్కొక్కరు 100 రూపాయలు, 200, 500 శక్తి కొద్దీ 50,000, 1,00,000, 2 లక్షలు ఇచ్చి కూడా మా వాళ్ళందరూ సాయం చేస్తారు. మేము ఇవాళ మీకు చేసిన ఈ సాయం చాలా చిన్నది, కానీ ఈ సాయాన్ని మీరు గుర్తుంచుకొని ఇంకొక చోట ప్రకృతి వైపరీత్యము ఇంకేదైనా జరిగితే మీ వంతుగా మీరందరూ కూడా అందరూ కలిసికట్టుగా మీ శక్తికి వీలైనంత 100, 50, 200, 500 అలా ప్రొక్యూర్ చేసి ఆ అమౌంట్ను మీ